పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, జూబిలీ సంవత్సరం సందర్భంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుకొని ధ్యానించుదాం. వేద ప్రచారం. బర్నబా పౌలుల ఎన్నిక. అంతియోకయలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా, బర్నబా నల్లనివాడు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మేనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసం చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచిరి. వారిని పంపివేసిరి. సైప్రస్సులో వేద ప్రచారం. పవిత్రాత్మచే పంపబడిన బర్నబా సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సైప్రస్కు వచ్చిరి. వారు సలాము చేరుకుని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. మార్కు అనబడిన యోహాను అందువారికి తోడ్పడుచుండెను. వారు ఆ దీవిని అంతటిని పర్యటించి పాఫో వరకు వెళ్ళిరి. అక్కడ వారు బారుయేసు అను పేరు పిలువబడిన ఒక మాంత్రికుని కలుసుకొనిరి. అతడు యూదుడు, తానొక ప్రవక్తనని చెప్పుకొనుచుండెను. ఆ దివిని పాలించువాడును వివేకవంతుడును అయిన సెర్జియా పౌలునకు అతడు మిత్రుడు. ఆ పాలకుడు దేవుని వాక్యమును వినగోరి బర్నబాను సౌలును తన యొద్దకు పిలిపించుకొనెను. కానీ మాంత్రికుడైన ఏలిమా అనగా మాంత్రికుడు అని అర్థం, వారిని ఎదిరించెను. వాడు ఆ పాలకుని విశ్వాసము నుండి మరలింప ప్రయత్నించెను. అప్పుడు పౌలు అనియు పిలువబడుచున్న సౌలు పవిత్ర ఆత్మతో నిండిన వాడై సూటిగా మాంత్రికుని వంక చూసి, సైతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతోనూ మోసముతోనూ నిండి ఉన్నావు. నీతికి నీవు విరోధివి. ప్రభువు రుజు మార్గములను గతులు పట్టించుట నీవు మానవా? ఇప్పుడు ప్రభువు హస్తము నీపై పడనున్నది. నీవు కొంతకాలం వరకు గుడ్డివాడివై సూర్యకాంతిని లేకపోవుదువు అని పలికిన వెంటనే అతని కన్నులకు మంచు తెర, చీకటి పొర కమ్మెను. అందుచే అతడు తన చేయి పట్టుకొని నడిపించుకొని పోవు వారికై చుట్టూను తారాడుచుండెను. దానిని చూసి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువును గూర్చిన బోధను విని మిక్కిలి ఆశ్చర్యపడెను. పిసిదియా యందలి అంతియోకియలో వేద ప్రచారం. పౌలును అతని తోడివారును పాఫో నుండి సముద్రయానం చేసి సంఫిలియాలోని పెర్గాకు వచ్చిరి. కానీ యోహాను వారిని అక్కడ దిగవిడిచి యెరూషలేమునకు తిరిగిపోయెను. వారు పెర్గా నుండి పిసిదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల రచనల నుండి పఠనము అయిన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశమేమైనా ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానం పంపిరి. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి సైగ చేసి ప్రసంగింప ఆరంభించెను. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవారలారా, వినుడు. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్లు వారిని సహించెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనం చేసి 480 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వంగా ఇచ్చెను.
తదుపరి సమూయేలు ప్రవక్త కాలం వరకు వారికి ఆయన న్యాయాధిపతులను వసగెను. రాజు కావలెనని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును 40 సంవత్సరంలో రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమన్నా, ఈషయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని తెలుసుకొంటిని. ఏలైనా అతడు నేను కోరిన సమస్తమును నెరవేర్చెను. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారం దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వం పాపముల నుండి మరలి బప్తిస్మమును పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలైనా యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల ప్రవచనములను అర్థం చేసుకొనలేదు. అంతేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధ్రువపరచిరి. మరియు మరణ శిక్షకు తగిన కారణమేదియు కనబడకుండాను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను సిలువ నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణం చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానం నిచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసు సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు. 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఏమన్నా, నీవు కుమారుడవు, ఈ దినము నేను నీకు తండ్రినైతిని, మరలా ఎన్నటికి నీ కుళ్ళి నశించిపోవు స్థితికి రానియక ఆయనను మృతులలో నుండి లేపుటను గురించి దేవుడు చెప్పినది ఏమన్నా, నేను దావీదునకు వాగ్దానం చేసిన పవిత్రమైన నిశ్చయమైన ఆశీర్వాదములను మీకు ఇచ్చేదను. మరి ఒక చోట ఆయన చెప్పినది ఏమన్నా, నీవు నీ యందు భక్తి గల సేవకుని కుళ్ళి నశించిపోనియ్యవు. ఏలైనా దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి మరణింపగా అతడును అతని పూర్వుల దగ్గరనే సమాధి చేయబడి కుళ్ళిపోయెను. కానీ దేవునిచే మృతులలో నుండి లేపబడిన వాడు కుళ్ళిపోలేదు. సోదరులారా, యేసు ద్వారానే పాప క్షమాపణను గూర్చిన సందేశము మీకు ప్రకటింపబడినది. మీరు అందరూ నిజంగా తెలుసుకొనవలెను. మోషే చట్టము మిమ్ములను విముక్తులను చేయలేని సకల పాపముల నుండి యేసును విశ్వసించు ప్రతి వ్యక్తియు విముక్తుడగునని తెలుసుకొనుడు. ప్రవక్తలు చెప్పినది మీకు జరుగుకుండునట్లుగా జాగ్రత్త పడుడు. అదేమన్నా, నీరసించడి వార్లారా ఆశ్చర్యపడుడు, నాశనం చెందెడు. ఏలైనా మీ కాలంలోనే నేను ఒక పని చేయుదును, దానిని గూర్చి ఎవరు వివరించినను మీరు విశ్వసింపరు. పౌలు బర్నబా ప్రార్థనా మందిరమును విడిచిపోవునప్పుడు ఇంకను ఆ విషయములను గూర్చి
తెలియజెప్పుటకై మరుసటి విశ్రాంతి దినమున తిరిగి రండని ఆ ప్రజలు వారిని అర్థించిరి. సమావేశం ముగిసిన తరువాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. పౌలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జన సమూహమును చూసినప్పుడు యూదులకు అసూయచే కన్ను పుట్టెను. అందుచే వారు పౌలునకు వ్యతిరేకముగా మాట్లాడుచు దైవదూషణములు పలికిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యంతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడచి అన్యుల యొద్దకు వెళ్ళెదము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగయుండుటకును ప్రపంచమంతటకును రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభు వాక్కు ఆ ప్రదేశమంతటను బోధింపబడెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరంలోని ప్రముఖులను వారిద్దరిపై పురిగొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. అపోస్తల కార్యములు 14వ ఇకోనియాలో పౌలు బర్నబా. ఇకోనియాలో కూడా అట్లే జరిగెను. పౌలు బర్నబా యూదుల ప్రార్థనా మందిరములలో ప్రవేశించి బోధించినందున ఎందరో యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. కానీ విశ్వసింపని యూదులు సోదరులకు విరుద్ధముగా అన్యులను పురిగొల్పి వారి మనసులను మార్చివేసిరి. అపోస్తలులు చాలా కాలము అక్కడే ఉండి ప్రభువును గూర్చి ధైర్యముగా బోధించిరి. ఆయన సూచన క్రియలను ఆశ్చర్య కార్యములను చేయుటకు వారికి శక్తినిచ్చి తన అనుగ్రహమును వెల్లడించు వారి సందేశము నిజమేయని రుజువుపరచెను. నగరంలోని జనులు కొందరు యూదుల పక్షమున మరికొందరు అపోస్తుల పక్షమున చేరి 2 వర్గములుగా చీలిపోయిరి. అప్పుడు అన్యులు యూదులు వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తలులు ఆ విషయమును తెలుసుకొని లికోనియాలోనున్న లిస్త్రా, దెర్బే పట్టణములకును చుట్టుపట్టు ప్రాంతములకును పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్త్రాలో పౌలు బర్నబా. లిస్త్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడూనూ నడవలేదు. అప్పుడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు అని గమనించి ఆరోగ్యం పొందదగిన విశ్వాసము గల వాడని గ్రహించి ఉండుటచే సూటిగా వాని వంక చూసి, నీవు లేచి నీ కాళ్లపై నిలవబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువ ఆరంభించెను. పౌలు చేసిన ఈ పనిని చూసి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు మన మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు బృహస్పతి అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనిని బుధుడు అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయం ఒకటి కలదు. అచ్చటి పూజారి పట్టణం ముఖద్వారం వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకుని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింప తలసెను.
అది విని బర్నబా పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందుకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలెనే మానవ మాతృలమే కదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపుకు ఈ ప్రయోజనం లేని మూఢాచారముల నుండి మిమ్మును మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము.